కర్మబంధనం మాతాజీ. ఎస్, కర్మబంధనం. కర్మబంధనం. కర్మబంధనం కంటే ముందు నిన్న కొన్ని శ్లోకాలు నేను చైతన్య చరితామృత గురించి చెప్పాను కదా, దానికి గురువుకు కనెక్షన్ ఏంటి మాతాజీ? నేను చెప్పిన తర్వాత లత అని చెప్పాను, ఫలం అని చెప్పాను, నీళ్లు పోయాలన్నాం, శ్రవణ కీర్తనాదులు అన్నాం, కానీ దానికి గురువు ఇంపార్టెన్స్ కి మధ్యన కనెక్షన్ ఏంటి? ఎవరికన్నా అర్థమైందా? గుర్తుందా? జ్ఞాపకంలో ఉందా? గురువు పాత్ర ఏంటి ఇందులో? గురువే కదా హరే కృష్ణ మాతాజీ, గురువే కదా మనకి భక్తి బీజాలన్నీ నాటే అతను. అతని ద్వారానే మనకి చెట్టు ఇలా పెరిగి పెద్దదయ్యి గోలోక బృందావనం వరకు వెళ్తుందని తెలుసుకున్నాం మాతాజీ. వెరీ నైస్. హరే కృష్ణ. భగవంతుణ్ణి దగ్గర తీసేది గురువే. అందుకే కబీర్ దోహాల్లో ఒకటి చెప్తారనమాట, రాముడు గురువు ఇద్దరు కలిసి నిల్చుంటే నేను గురువునే ఎన్నుకుంటాను, ఎందుకంటే ఆ రాముడు కూడా నన్ను ఆదేశించింది అదే కదా అని. అంటే భగవంతుడు కూడా ఒక గురువుని ద్వారా, గురువును సృజ చేసి అతనిచ్చిన జ్ఞానం ద్వారా భగవంతుడిని తెలుసుకొని భగవంతుడిని చేరే ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. కాబట్టి మనలో భక్తి లతా బీజం పెరుగుతూ పెరుగుతూ పోయిందంటే ఆ బీజం వేసినటువంటి గురువుకు మనం ఆజన్మాంతరం రుణపడి ఉండాలి. నిన్న ఆ పాయింట్ నేను స్ట్రెస్ చేయలేదు, మీకు అర్థమై ఉంటుంది అనుకున్నా, కానీ మళ్ళీ ఒక్కసారి నా విధి అది అనిపించింది. నిన్న శ్లోకాలన్నిట్లో మూలము బేస్గా ఉన్నది ఏంటి అంటే భగవంతుని కరుణ, గురువు యొక్క కరుణ. దాంతోనే మనకు భక్తి రావడము, అది మొలకెత్తడము, మొలకెత్తి దానికి మనం సరైన పోషణ చేస్తుంటే అది పెరిగి 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 కల్పవృక్షాలు లాంటి స్వామి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించి అక్కడ మనం చేసి ఈ చెట్టు యొక్క ఫలించిన ఫలం ఆ కృష్ణ ప్రేమ అనే దాన్ని మనం అమృతపాయంగా ఆనందించవచ్చు. ఒక్కసారి గుర్తు చేస్తూ, ఈ కర్మబంధనాలు ఏంటి, ఎలా చిక్కుకుంటారు కర్మబంధనాల్లో మానవులు, కర్మబంధాలని ఏ రకంగా మనము విడిపించుకోవచ్చు, కర్మబంధాల ప్రభావం మన మీద లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ అధ్యాయంలో నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి శ్లోకంలో కపిలుడు ఎవరి గురించి, ఏ రెండు రకాల వ్యక్తుల గురించి మాట్లాడారు? హరే కృష్ణ, ప్రణామం మాతాజీ. గృహమేది గృహస్థు, ఈ రెండు వాటి గురించి. వెరీ నైస్, థ్యాంక్ యూ. గృహమేది గృహస్థు. గృహస్థు అంటే ఎవరు, గృహమేది అంటే ఎవరు? శిలా ప్రభుపాద చక్కగా ఒక్క వాక్యంలో చెప్పేశారు. అవును మాతాజీ. యా, చెప్పండి మాతాజీ. చెప్పండి చెప్పండి మాతాజీ. మాతాజీ, గృహమేది అంటే కుటుంబంతోనే కుటుంబంలోనే ఉండేవాడు, అదే భార్య పిల్లలు అనుకోవడమే ఆయన స్థితి. కాబట్టి ఆయన వాళ్ళ కోసమే కష్టపడుతూ ఉంటాడు కాబట్టి ఆయన గృహమేది అంటారు మాతాజీ. గృహస్థ అంటే ఆయన గృహస్థుగా ఉండి కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుని మార్గంలో మార్గంలో నడుస్తుంటాడు మాతాజీ. వెరీ నైస్, ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా క్లుప్తంగా డిటాచ్మెంట్ ఉంటుంది మాతాజీ. మీకు అర్థమైంది, కానీ నేను ఏది కావాలనుకుంటున్నా అది మీ దగ్గర నుంచి రావట్లేదు నాకు. మాతాజీ, ఆబ్జెక్ట్ ఆఫ్ గృహస్థ ఏంటంటే, గృహం ఏది అంటే సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి. గృహం ఏది అంటే సెల్ఫ్ రియలైజేషన్, అంటే దాని తెలుగులో ఏమంటారో తెలియదు మాతాజీ. ఆధ్యాత్మిక మార్గం అంటారు మాతాజీ. ఆధ్యాత్మిక మార్గం మాతాజీ, ధర్మ మార్గంలో గృహస్థు జీవితాన్ని గడపడము అండ్ ఆధ్యాత్మికంగా పెరగడం. ధర్మ మార్గంలో దేవుని మీద కూడా నడుపుతాడని నేర్చుకున్నాం మనం. ఎందుకు ఆ ధర్మ మార్గాన్ని అతను ఆచరిస్తాడు? అధర్మాన్ని ఆచరించట్లేదు, కానీ ఆ ధర్మ మార్గాన్ని ఎందుకు ఆచరిస్తున్నాడంటే అతని కామములు తీరేందుకు. ధర్మ అర్థ కామ, తనకు కావాల్సిన ప్రయోజనాలు చేకూరేందుకు, తన కామం తీరేందుకు అతను ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. అతను అధర్మ పద్ధతిలో కాదు, చేసేది కరెక్టే చేస్తున్నాడు, కానీ అతని లక్ష్యము ఈ ఆత్మానుభూతి పొందడం కాదు, ఇంద్రియాలను సేవించడం. ఇంద్రియాలను సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మానుభూతియా? ఆత్మానుభూతి. హరే కృష్ణ.
అండ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటే ఆత్మ అవగాహన. చిన్న చిన్న వెరీ మైన్యూట్ డిఫరెన్స్ యూజ్ చేయబడ్డ పదాలు అవి. సో ఇవి మనకు ఫస్ట్ శ్లోకాల్లో ఈ రకంగా చెప్తారనమాట. వాళ్ళు ఏంటంటే భౌతిక లాభాలు, ధర్మ, అర్థ, కామ, ఇవేంటి పురుషార్థంలు అంటాం కదా. మోక్షం గురించి వీళ్ళంతా ఆలోచించారు. వాళ్లకు ఎంతసేపు ఈ మూడిటి మీద ఉంటుంది. వాళ్ళ ఇంద్రియాలను సుఖింపజేసేందుకు కావాల్సినటువంటి అర్థం కావాలి. ఆ అర్థం కూడా రావాలి అంటే ధర్మ కార్యాలు చేయాలి. కాబట్టి దానికి తగినటువంటి ధర్మ కార్యాలు వాళ్ళు చేస్తారు. ఈ యజ్ఞం కానీ, దానం కానీ, తపం కానీ ఏది చేసినా వాళ్ళు దేవాది దేవుడైన కృష్ణుని సంతోషపరచుటకు అనే భక్తి భావంతో వాళ్ళు చేయరు. అదే డిఫరెన్స్. నాస్తికులకు వీళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు చేస్తారు, ధర్మ మార్గంలో చేస్తారు, వేదాల్లో చెప్పినట్టు, వేదాల్లో నిర్దేశించినట్టు యజ్ఞాలు చేస్తారు, అన్ని చేస్తారు. కానీ వాళ్ళ ఉద్దేశం, గోల్ మటుకు, లక్ష్యం మటుకు వేరు. అదే గృహస్థులు ఏంటంటే అందరితో కలిసి ఉన్నప్పటికీ, బంధుమిత్రులతో, భార్య పిల్లలతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పట్ల ఆసక్తి, అటాచ్మెంట్, ఓవర్ అటాచ్మెంట్ ఉండక తన కర్తవ్యాన్ని తను పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఉంటూ భగవద్ ధ్యానంలో తన జీవితాన్ని కేంద్రీకరిస్తాడు. ఈ రకంగా మనం చూస్తే అత్రి, అనసూయ భర్త, తర్వాత కరదాముడు, ఇట్లా ఈ ఋషులందరూ కూడా వాళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళు, సంతానాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు. కానీ మళ్ళా వాళ్ళ భాగవత విధులు వాళ్ళు ఎన్నడూ కూడా విస్మరించలేదు. ఈవెన్ ఈయనెవరు, దేవతలకు ఫాదర్ ఎవరు, ద్వితీయ అతిథుల భర్త ఎవరు? కశ్యప్ ముని. యా. సో మనం వీళ్ళందరినీ చూస్తే మనకేం తెలుస్తుందంటే వాళ్ళు గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముఖ్యమైన విధి ఏంటి, మన ఈ మానవ జన్మకు ఉద్దేశం ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి అనేది మర్చిపోక, ఇంద్రియ భోగాలకు పూర్తి లొంగిపోక, వాళ్ళ విధిగా ఒక డ్యూటీ లాగా. నేను శీలా ప్రభుపాద్ అంతే కదా, ఆయనకు భార్య నుంచి అనుకూలత లేదు, కానీ అంతమంది సంతానం ఉన్నారు, వాళ్ళ యొక్క పోషణ, పాలన అవి తను చెయ్యాలి. కాబట్టి అతనికి ఉండే ప్రతికూల పరిస్థితులు తట్టుకుంటూ ఎన్నోసార్లు భక్తి సిద్ధాంత సరస్వతి తన కల్లోకి వచ్చి నువ్వు సన్యాసం తీసుకో, సన్యాసం తీసుకొని చెప్తే కూడా ఆయన ఎందుకు తీసుకోలేదు? ముందు వీళ్ళ బాధ్యతని నెరవేర్చాలి, ఇది నా బాధ్యత, గృహస్థగా, తండ్రిగా, భర్తగాని ఉండి 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 ఎప్పుడైతే అది హద్దులు దాటిపోయిందో ఆవిడ ప్రవర్తన, అప్పుడు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతారు. అంత మటుకు శిలా ప్రభుపాద్ వారు కూడా ఇట్లా ఆదర్శ గృహస్థ జీవితాన్ని. అంతకంటే మనం ఇంకొక గొప్ప వ్యక్తి గురించి నేర్చుకున్నాం. ఆయన ఎవరు ఆదర్శ వ్యక్తి అని చెప్పారు మనకు? ఆయన 8వ గోస్వామి అని కూడా అంటారు, 7వ గోస్వామి అంటారు. మనం చదువుకున్నాం ఇదివరకు ఆయన గురించి. ఎనీ గెస్? భక్తి భక్తి వినోద్ ఠాకూర్. భక్తి వినోద ఠాకూర్ మాతాజీ. భక్తి వినోద్ ఠాకూర్ ఎవరు మాతాజీ? భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ వాళ్ళ father. ఎస్. కమలముఖి మాతాజీ చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్పండి, మాతాజీని ఆపి మీరు చెప్పండి. హరే కృష్ణ. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే చూసేందుకు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా ఈ కుటుంబం అనే ఆ వలయం నుంచి చిక్కుకున్న సాలెపురుగులా కాక జాగ్రత్తగా ఉంటారన్నమాట. వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవనానికి పరమ ఉపాధి ఏంటి అని తెలుసు అనమాట వాళ్ళు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి చెప్పండి కృష్ణ. మాతాజీ, ఇప్పుడు ప్రభుపాదుల వారి మనవన్లు ఎవరన్నా ఇప్పుడు ఉన్నారా మాతాజీ? వాళ్ళ మనవన్లు, మనవరాండ్లు ఉండొచ్చమ్మా, కొడుకులైతే ఉన్నారు. ఆ కొడుకులు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు దీంట్లో దీంట్లో మాత్రం రాలేదన్నమాట కృష్ణ దీంట్లో ఎవ్వరు చైతన్యం. రాలేదు, దీంట్లో ఎవ్వరు రాలేదు. శిలా ప్రభుపాద్ సిస్టర్స్ వచ్చారు కానీ వీళ్ళ సంతానం ముందే ఇంట్రెస్ట్ చూపిలేదు కదా, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిలేదు. అదే రకంగా ఇస్కాన్ కి వచ్చే ఆదాయంలో వాళ్ళకి ఏ మాత్రం కూడా భాగం లేదు. అది కేవలము ఇస్కాన్ కి చెందిందే గాని శిలా ప్రభుపాద్ కుటుంబానికి దానిలో ఎటువంటి వాటా కూడా లేదు. ఆ రకంగా శిలా ప్రభుపాదుల వారు అంత డిటాచ్ లో ఉన్నారు కుటుంబంతో, చేసిందంతా చేశారు. కానీ ఒక స్టేజ్ వచ్చినాక ఒక్కరన్నా వచ్చిందంటే సంతోషపడుతుండే, ఆయన ఎంత బాగా సంతోషపడుతుండేనో. అది సుకృతి అయ్యో అమ్మా. భగవంతుని సంకల్పం.
ఇప్పుడు కృష్ణవేణి మాతాజీ మా దగ్గర ఒక అబ్బాయి ఉండేది, స్టూడెంట్. నేను చిన్నపిల్ల క్లాసెస్ పేరెంట్స్ అస్సలు భక్తి లేదు. వాడికి ఎంతసేపు పార్టీలు ఎంజాయ్ చేసుడు. వాడికి పరమ భక్తి, వాడికి ఎంతో ఆసక్తి భగవత్ విషయాలు నేర్చుకోవాలని. అట్లే వీళ్ళ ఇంట్లో అంత గొప్ప భక్తులైనటువంటి శిలా ప్రభుపాద సంతానం వాళ్ళ అంత ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేదు. అది భగవంతుడు చెప్పారు కదా, ఎందుకో ఏ రకంగా జన్మ తీసుకుంటారు అనేది వాళ్ళ పూర్వకర్మల మీద ఆధారపడి ఉంటుంది చాలా మటుకు. సో ఎవరైతే ఈ రకంగా భౌతిక భోగాల్ని అనుభవించాలి అని చెప్పి దానికోసం దానాలు సత్కర్మలు చేసి మళ్ళా దానివల్ల వచ్చిన కర్మ ఫలితాల వల్ల స్వర్గాలకు వెళ్ళి ఆ పుణ్యం కాస్త అయిపోగానే మళ్ళా క్షీణే పుణ్య మధ్యలోకం మళ్ళా కిందికి వచ్చేసి మళ్ళా కర్మలు ఆచరించి మళ్ళా కొత్త పుణ్యకర్మలు తీసుకొని ఈ రకంగా ఏంటంటే ఆ వలయంలో ఉంటారనమాట. దాన్ని ఏమంటున్నారంటే శిలా ప్రభుపాద వారు భక్త ప్రహ్లాద్ చెప్పింది పునః పునః చర్విత చర్వణాన. చెరుకు గడని గుర్తుంచుకోండి, మన జీవితాలు అట్లుంటాయి. చెరుకు ఒకసారి ఇస్తే రసం వస్తుంది, రెండోసారి ఇస్తే ఇంకొంచెం వస్తుంది, మూడోసారి ఇస్తే ఇంకా తగ్గుతుంది. అయినా దాన్ని తీసి 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 పిప్పి చేసి పడేస్తారు. చెరుకు పండ్ల దగ్గర చూడండి హైదరాబాద్ లో ఎట్లుంటుందో. అంటే ఆఖరి బొట్టు రసం కూడా తీసే ప్రయత్నాలు ఉంటాయి అన్నమాట. ఆ రకంగా ఏంటంటే ఈ భౌతికవాదులు అంటే ఎవరైతే భౌతిక భోగాలను అనుభవించాలనుకుంటారో వాళ్ళు ఏంటంటే ఇంత ధనవంతులైనా ఇంత ప్రఖ్యాతి చెందిన తిరిగి తిరిగి మళ్ళా మళ్ళా ఆ భౌతిక సుఖాలను బట్టి పరిగెత్తుకుంటూ వాటిని ఎప్పుడు పూర్తిగా పొందలేక వాళ్ళు మటుకు కష్టపడుతుంటారు. వాళ్ళు అనుకున్నవి జరగక ఎన్నోసార్లు నిరాశానికి లోనైతారు. అయినా సరే వాళ్ళు ఆ జీవిత శైలి మటుకు మార్చుకోరు. ఎందుకంటే తాగేవాడు ఉంటాడు, వాడు తాగుతాడు, ఇక్కడ పడిపోతాడు, అక్కడ పడిపోతాడు, దెబ్బలు తగులుతుంటాయి, అందరు చీ కొడతారు. తెల్లారి లేచిన మళ్ళా వెళ్తాడు. ఎందుకంటే దాని పట్ల ఉండే వ్యామోహం, ఈ భౌతిక భోగాల పట్ల ఉండే వ్యామోహం కూడా వాడు పడుతూ లేస్తూ ఉన్నా కూడా వాడు దాని వెంబడే కోరుకుంటాడు. సెకండ్ శ్లోకాల్లో ఏం చెప్పారు అంటే ఈ ఎవరైతే ఇంద్రియ భోగులు ఉంటారో అంటే ఇంద్రియ భోగాలు అనుభవించాలన్న కోరికలతో ఎవరు ఉంటారో వాళ్ళలో భక్తి తక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు రక్తి మీద ఉండే కోరిక, భోగాల మీద ఉండే కోరిక, భక్తి వైపు అంతా ఆకర్షితులు కారు. అందుకని వాళ్ళు ఏంటంటే ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని దానాలు చేసినా ఏది చేసినా వాళ్ళలో ఆ భక్తి అనేది కలగదు, దాని పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. అందుకే శ్రీమద్ భాగవతంలో ఐ థింక్ మొదటి అధ్యాయంలోనే ధర్మ స్వానుష్ఠా పుంసాం నోత్పాదయే తీతిరథం శ్రమ ఏవహి కేవలం అన్నారు. అంటే ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఏది చేసినా నీ నీ కర్తవ్యాన్ని పాటించినప్పటికీ కూడా భగవంతుని పట్ల ఆసక్తి కలిగించని ఆ పనులు అవి జస్ట్ టైం వేస్ట్ అన్నారు. అంటే మన మన జీవితానికి పరమ లక్ష్యం భగవంతుని ఆశ్రయించడం, భగవత్ ప్రేమను పెంచుకోవడం. అవి ఎన్ని చేసినా అవి శ్రమ ఏవహి కేవలం అని చెప్పారనమాట. చెప్తూ అక్కడ శిలా ప్రభుపాద మనకు ప్రజల్లో ఉండే దురవగాహన గురించి మాట్లాడారు. మిస్కన్సెప్షన్, ఎవరిని పూజ చేసినా ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే, మన మీరు ఇన్ని నియమాలు పాటిస్తున్నారు, మేమేం లేదు, అయినా మేము మేమేమి భక్తులే, ఇవన్నీ మాట్లాడతారు కదా జనాలు. ఇదేంటి అంటే కారణము మాయావాదులు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రకటించే భావాల కారణంగా ఈ రకమైనటువంటి అపోహలు ఉన్నాయన్నమాట. వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే ఎవరిని పూజ చేసినా ఆఖరికి నువ్వు చేరే దారి ఒకటే ఉంటుంది. కానీ అలా కాదు. అదేంటంటే మన మూర్ఖత్వం అనమాట. ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయించి ఆ దారిలో నడుస్తామో అప్పుడు ఆయన చేరుతాం. నువ్వు ఏ దేవతను పెడతావు ఆ దేవతను పూజ చేసి, ఎవరిని పెడతావు అని పూజ చేసి నేను భగవంతుడి దగ్గరికి వెళ్తాను అనుకుంటే అది కాదు. కరెక్ట్ అడ్రస్ ఉంటేనే మనం అడ్రస్ చేరుకోవడం కష్టం. అట్లాంటి ఇంకెవరో అడ్రస్ పెట్టుకొని కరెక్ట్ అడ్రస్ పోవాలంటే అది సాధ్యం కాదు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే కామమూఢులు అంటే ఇంద్రియ భోగం వల్ల ఇంద్రియాలను అనుభవించాలన్న ఆకర్షణతోటి బుద్ధి జ్ఞానం మర్చిపోతుందో వాళ్ళకి ఏంటంటే ఈ ఆ కృష్ణ రసభావన అనేది
ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు కోరికలతోటి మోహితులై ఉంటారు. ఇటువంటి వాళ్ళు భగవద్గీతలో భాగవతంలో ఆచార్యుల చేత ఖండింపబడతారు. ఎందుకంటే వాళ్ళకు అవగాహన లేదు. ఏదంటే అది చేయొచ్చు, ఎలా అంటే అలా చేయొచ్చు, ఎవరంటే వాళ్ళని పూజించవచ్చు, ఈ రకమైనటువంటి మనస్తత్వం కలవాళ్ళు. అందుకే భగవద్గీతలో ఆయన్ని కృష్ణ భగవానుడు ఏం చెప్పారు, కామస్సైతే హృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత. అంటే వాళ్ళ యొక్క వివిధ కోరికలను తీర్చుకునేందుకు అనేక రకమైన దేవతల్ని వాళ్ళు ఆశ్రయిస్తారు. కానీ ఆ దేవతలకు ఆ కోరికలు తీర్చే శక్తి స్వల్పమని, ఆ కోరికలు తీర్చే శక్తి భగవంతుడి నుంచి వస్తుందన్న విషయం వాళ్ళు తెలుసుకోరు. అల్పమేధస్సులు అన్నమాట వాళ్ళు. 3వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, తశ్రద్ధయా క్రాంతమతిః పితృదేవవ్రత పుమాన్ గత్వా చాంద్రమసం లోకం సోమపాః పునరేష్యతి. హరే కృష్ణ. చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ హరే మాతాజీ. వాయిస్ బాగుందా మాతాజీ? క్లియర్గా ఉంది. నిన్న క్లారిటీ లేదన్నారు కదా, అందుకోసం. శ్లోకం బాగా చదివారు. తాత్పర్యంకి వచ్చేటప్పటికి జంప్ అవ్వడం మొదలు పెట్టింది. అదే మాతాజీ. తచ్ఛృద్ధయా క్రాంతమతిః పితృదేవ వ్రతః పుమాన్ గత్వా చాంద్రమసం లోకం సోమపా పునరేష్యతి. ఇంద్రియ భోగముచి ఆకర్షితులై దేవతలను అర్చించడి లౌకికులు చంద్రలోకమును చేరి అచ్చట సోమపానము చేయుదురు. పెదప వారు ఈ లోకమునకే తిరిగివతురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఫస్ట్ 2 శ్లోకాలు ఏం చెప్పారు, ధర్మార్థ కామం యొక్క ఆకర్షణతోటి ధర్మాన్ని వాళ్ళు అర్థాన్ని కోరుతూ చేస్తే బతికితే జీవిస్తే కర్మీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కర్మలకు ఫలితంగా చంద్రలోకం అంటే ఈ ఊర్ధ్వలోకాలను అనేక స్వర్గాల్లో చంద్రలోకం కూడా ఒకటనమాట. అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు అనుభవించి ఆనందాన్ని అనుభవించి ఎప్పుడైతే ఆ బ్యాంక్ అకౌంట్ 0కి వస్తుందో మళ్ళా కిందికే తిరిగి వస్తారనమాట. అదే ఎవరికైతే ఇంద్రియ భోగాల్ని అనుభవించాలన్న కోరిక గాఢంగా ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు అంటే పితృదేవతలకు అధిపతి ఎవరు? ఆర్యమా వెరీ గుడ్ మెమరీ మీకు. కనక కమలముఖి మళ్ళా కనకబాదు. ఓకే. సో వాళ్ళు ఈ పితృదేవతల్ని ఆరాధిస్తారు. అన్ని దేవతల్ని, అనేక మంది దేవతలు ఉన్నారు కదా మనకు, వాళ్ళని అర్చించి తద్వారా వాళ్ళు పుణ్య సంపాదించి, లౌకికులు అంటే ఎవరైతే భౌతిక భావనలో ఉన్న వాళ్ళు ఈ చంద్రలోకానికి చేరి, చంద్రుడికున్న ఇంకో పేరు సోముడు. ఆ చంద్రలోకంలో దొరికే పానీయాన్ని సోమరసం అంటారనమాట. ఆ సోమపానం తీసుకొని వాళ్ళు ఆనందిస్తూ ఆ చేసిన పుణ్యాల ఫలం ఎప్పుడైతే 0కి వస్తుందో అకౌంట్ బ్యాలెన్స్ వాళ్ళకి మళ్ళా తిరిగి వస్తారనమాట. భాష్యంలో శిలా ప్రభుపాద వారు అదే చెప్పారు. అనేక స్వర్గలోకాలు చంద్రలోకం కూడా ఒకటిగా అనుకున్నారు, ఒకటిగా భావించబడింది. తర్వాత ఈ వేదాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పిన విధంగా వేరు వేరు యజ్ఞాలను నిర్వహించి తద్వారా వచ్చిన పుణ్యం వల్ల మనిషి ఆ లోకంకి చేరొచ్చు. కానీ ఇప్పుడు ఇంకా మన సైన్స్ అయితే ఇంకా షార్ట్ ఫామ్ పెట్టేసాం కదా, రాకెట్లో కూర్చుంటే మనిషి చంద్రలోకంకి వెళ్ళిపోతుంది, చంద్రయానం చేసేసి. అయితే వీళ్ళందరినీ దేవతల్ని కానీ పితృల్ని కానీ మెప్పించాలి అంటే అది అంత ఈజీ మెథడ్ కాదు. ఎంతో నిష్ఠతో ఉండాలి. తర్వాత వ్రతాలు మొదలైన వాటిని ఆచరించి అప్పుడు తద్వారా వచ్చిన పుణ్య ఫలాలతోటి వాళ్ళు పితృలోకాలకు చంద్రలోకాలకు వెళ్ళవచ్చు. కానీ శిలా ప్రభుపాద మళ్ళా అక్కడ మనకి హెచ్చరిస్తున్నారు, అక్కడ ఎక్కువ కాలం నువ్వు ఉండలేవు, నువ్వు కాదు ఎవ్వరూ ఉండలేరు. అట్లా మనం ఉండిపోయేది ఇక్కడ కేవలం స్వామి యొక్క గోలోక బృందావనంలో. ఎప్పుడైతే మనం అక్కడ చేరుతామో ఆయన ఏం చెప్పారు,
నా లోకంకి వచ్చిన వాళ్ళు మళ్ళా వెనక్కి వెళ్ళరు అని చెప్పారనమాట. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే దీర్ఘకాలం అక్కడ ఉండలేరు అని చెప్పి దేవతల గణన కాలం, మనం టైం క్యాలిక్యులేషన్ నేర్చుకున్నాం కదా, చంద్రుడి పైన ఆయువు 10,000 సంవత్సరాలు ఉంటుందట. అంటే మనం దేవతల ఒక్క రోజు అంటే మానవులకు 1 సంవత్సరం. అవునా? కాదు కాదు. ఆ, దేవతల ఒక రోజు 12 ఆ, దేవతలకు 6 నెలలు. కరెక్ట్ మాధురి. దేవతలకు ఒక రోజు 12 గంటల్లో మనకు 6 నెలలు, మళ్ళీ సాయంత్రం వచ్చే 12 గంటల్లో మనకు మళ్ళీ 6 నెలలు, మొత్తం కలిపి సంవత్సరం అన్నమాట. అటువంటి చంద్రలోకంలో ఎప్పుడైతే ఆయుష్ అయిపోతుందో అప్పుడు మళ్ళా కిందికి తిరిగి రావాల్సింది. 9:21 శ్లోకంలో తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. ఈ క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అనేది మనం ఎప్పుడు మనకు గుర్తుంచుకోవాలి మన మైండ్లో. మనం చేసే ధర్మ కార్యాలు కానీ, తపో యజ్ఞ దానాలు కానీ భగవంతుని ప్రీత్యర్థం చేయాలి, కానీ ఏదో పుణ్యం సంపాదించుకొని నేను సుఖపడిపోతాను అన్న భావన చేస్తే మళ్ళా కిందకి రావాల్సిందే. ఇక్కడ ఏం చెప్పారంటే ఎవరైతే భౌతిక భోగాల ఆకర్షితులైన వారు మాత్రము పుణ్యకర్మల ద్వారా ఆ లోకం చేరవచ్చు. ఇంతకుముందు చెప్పిన ఆధునిక యంత్రాల ద్వారా అంతరిక్షంలో ఉన్న ఆ గ్రహాలను చేరలేము అని శిలా ప్రభుపాదులు ఖచ్చితంగా అంటున్నారు. శిలా ప్రభుపాద వారు అమెరికాలో ఉన్నప్పుడే చంద్రమండలం మీద ల్యాండ్ చేశారని చాలా అందరు అద్భుతంగా చెప్పుకుంటే అప్పుడు శిలా ప్రభుపాద అన్నారు, వాళ్ళు ల్యాండ్ చేసింది చంద్రమండలం మీద కాదు, ఎందుకంటే అది ఆ ఏమంటారు ఊర్ధ్వలోకాలకు చెందింది, ఈ మామూలు యంత్రాల ద్వారా అక్కడ మనం చేరడం అసాధ్యం కాదని. వాడు పాపం ఆయన శిష్యులు ఎంత ఎక్సైట్ అయితే చెప్తారు, ఎప్పుడు శిలాప్రభుపాద అలా చెప్తారో ఒక్కసారి వాడి ఉత్సాహం నీరు గారిపోతుంది అనమాట. నెక్స్ట్ శ్లోకంలో కూడా మళ్ళీ ఈ చంద్రలోకం గురించి కొంచెం టాపిక్ వస్తుంది. యదా చాహీంద్రశయ్యాయాం శేతేనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినాం. హరే హరే కృష్ణ. కృష్ణ. చదవాలా మాతాజీ? మాతాజీ చదవండి చదవాలా? అమ్మా, చదవండి. కొంచెం పైకన్నారా మాతాజీ? శ్లోకం కనబడతలేదు. యా దామోదరి శ్లోకం కనపట్లేదమ్మా, 1 సెకండ్. మాతాజీ మూడోదా మాతాజీ? శ్లోకం కనబడతలేదు కదా మాతాజీ? మాతాజీ నాలుగు మూడో శ్లోకం. నాలుగు 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 మాతాజీ, 4 అవును. నాలుగు. ఇప్పుడు కనబడ్డది మాతాజీ. 4 మాతాజీ. హరే కృష్ణ. చదవండి. యదా చాహీంద్ర శయ్యాయాం చేతేనాంత సనో హరిః తదా లోకలయం యాంతి తాయేతే గృహమేదినం. దేవదేవుడగు శ్రీహరి అనంతశయ్యపై పవలించినప్పుడు స్వర్గాది లోకంలో చంద్రలోకం వంటివి సహా గృహమేధుల లోకంలన్నీయును లయించిపోవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ 1, 2, 3, 4 ఇట్లా భౌతిక భోగాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు కర్మీస్ గురించి చెప్తారు. తర్వాత శ్లోకాల్లో ఎవరైతే కర్మ సన్యాస యోగులు ఉంటారో, కర్మ సన్యాసంతో వాళ్ళు కర్మలు నిర్వర్తిస్తారో వాళ్ళ గురించి మాట్లాడతారు. ఈ 4 అయినాక నేను మీకు ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఈ భౌతిక బంధాలు చిక్కుకున్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు, ఏం చేస్తారు అనేది మనకు భాగవతంలో తెలుస్తుంది. ముందు ఈ 4వ శ్లోకం చెప్తాం. దాంట్లో ఏమన్నారంటే మనం ఎప్పుడైతే సృష్టి అంతమవుతుందో భగవంతుడు ఆ శేషశారిగా ఉన్నప్పుడు ఆయన ఈ యోగ నిద్రకు వెళ్ళినప్పుడు ఈ చంద్రాది లోకాలు అన్నీ కూడా, అంటే ఏ లోకాలకు వెళ్ళి ఆనందపడదామని గృహమేధులు అనుకుంటారో అవన్నీ కూడా లయించిపోతాయి అని. అంటే వాటి యొక్క తాత్కాలిక
ఆయువు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. అది మన పర్మనెంట్ ప్లేస్ కాదు, అది గుర్తుంచుకోవాలి. భాషలో ఏం చెప్తున్నారంటే ఈ గృహమేధులు, భోగాసక్తులు, ఈ భౌతిక విషయాల పట్ల, ఇంద్రియ తృప్తి పట్ల ఎవరైతే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇట్లా వివిధ లోకాలకు వెళ్ళి మనం ఎట్లయితే బయట వెళ్తుంటాం కదా, టూర్స్ చేస్తూ అమెరికాకు, ఆస్ట్రేలియాకు, శ్రీలంకకు, ఎక్కడెక్కడికి పోతుంటాం. ఎందుకు అంటే తిరిగి ఆ ప్రదేశాలు చూస్తూ ఆ ప్రకృతిని, మిగతా విషయాన్ని మనం గమనిస్తూ ఈ గృహ జీవితం నుంచి కొంచెం చేంజ్ వచ్చి అట్లా ఎంజాయ్ చేస్తుంటాం టూర్స్కి వెళ్తూ. అదే రకంగా వీళ్ళేంటంటే ఈ భూమండలంలో కాదు, ఈ ఊర్ధ్వలోకాలకు వెళ్ళి అక్కడ సుఖాలు అనుభవించాలి అన్న విషయంలో వాళ్ళు ఆసక్తి ఉంటారు. ఎందుకు అంటే మనం ఇద్దరు కూడా చదువుకున్నాం, దేవతలు మనకంటే ఉన్నతులు, వాళ్ళ మీద కానీ వాళ్ళ ఆయుష్ కానీ మనకంటే ఎక్కువ. తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏ సుఖాలైతే అనుభవిస్తున్నాం అనుకుంటామో అక్కడ వాళ్ళు ఇంకా 1000 రెట్లు అనుభవిస్తారనమాట. క్వాంటిటీ అక్కడ ఎక్కువ. అందుకని మన వాళ్ళ టార్గెట్ ఏంటంటే అక్కడికి వెళ్ళాలని ఉంటుంది అనమాట. దీర్ఘాయు మరి ఇంద్రియ భోగ వసతులు పొందుట ద్వారా అధిక సౌఖ్యం అందుటకు ఎక్కువ రోజులు, అక్కడ ఆయుష్ ఎక్కువ కదా, ఆయుష్ ఎక్కువతో ఉండి ఎక్కువ రోజులు ఉండి ఇంకా ఎక్కువ భోగాలు అనుభవించాలన్న కోరికతోనే వాళ్ళ స్వర్గలోకాల్ని ఆశిస్తారు. కానీ బ్రహ్మలోకం నుంచి మొదలు పెడితే సమస్తం ఈ లోకాలన్నీ నశించక తప్పదు, ప్రళయం వచ్చినప్పుడు అన్నీ నశించిపోతాయి అన్న విషయం వాళ్ళకు తెలియదు. ఎక్కడైతే పోయి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారో ఆ ఎంజాయ్మెంట్ కూడా క్షణికమే. ఒకటేంటంటే ఆ కాల పరిమితి ఎక్కువ భూమి కంటే, కానీ అవి కూడా తాత్కాలికమైన అన్న విషయాలు వాళ్ళు తెలుసుకోరు. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళకి అవన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. కాబట్టి ఆఖరికి బ్రహ్మలోకం అంటే వీటన్నిటిలో ఉన్నతమైనటువంటి బ్రహ్మలోకం చేరినప్పుడు కూడా జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇవన్నీ కూడా ఉంటాయి సాక్షాత్. మాతాజీ సారీ, డిజీజ్ ఏంటి మాతాజీ? అక్కడ వాళ్ళకి డిసీజ్ అనేది నాకు అర్థం అవ్వలేదు. ఓకే, జన్మ, మృత్యు, ఓల్డ్ ఏజ్ అంటే లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. ఓకే, డిజీజ్ ఏంటి మాతాజీ? డిసీజ్ అంటే ఏజ్ పరంగా ఎప్పుడైతే మనిషి ఎక్కువ రోజులు జీవించి వార్ధక్యంలో ఉంటారో వాళ్ళకుండే శారీరక రుగ్మతలు ఉంటాయి కదా, అట్లే మళ్ళీ బ్రహ్మలోకంలో కూడా అక్కడ వాళ్ళ జీవిత పరిమాణం బట్టి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే అది ఒక ఏమంటారు, భగవంతుడి సృష్టించినప్పుడు ఆయన ఆటోమేటిక్ గా లక్షణాలు పెట్టారు, జన్మ, మృత్యు, జరా, వ్యాధి. అది ఎవరు తప్పించుకోలేరు. అందుకని బ్రహ్మలోకం పోయినా కూడా అక్కడ ఎలాంటివి ఉంటాయి అనే వాటి గురించి ఎక్కువ డీటెయిల్ చెప్పలేదు. కానీ ఆయన కూడా నశించిపోతారని తెలుసు కదా మన బ్రహ్మ ఆయుష్. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, ఇంకెవరో ఓపెన్ చేశారు మైక్. అదే ఇంకెవరో మాట్లాడారు. బ్రహ్మాయుషుడు ఆయన 100 ఏళ్ళు కాగానే ఆయన కూడా వెళ్ళిపోతారని విన్నాం కదా. అదే రకంగా ఆ వయసుతో వచ్చే ప్రాబ్లమ్స్, శారీరక అవస్థలు కూడా మనలాగానే వాళ్ళకు కూడా ఉంటాయి. మేబీ అవి సపరేట్ గా ఉంటాయి మనలాగా. అదే దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు వాళ్ళు. అయితే ఇవన్నీ మనకు పర్మనెంట్ కావాలి అంటే కేవలం వైకుంఠ లోకాలకు చేరితేనే ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళా జన్మ తీసుకోలేడు. అది భగవద్గీతలో ఆయన ఏం చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ. భగవంతుడు చెప్పింది మళ్ళీ తిరిగి ఇక్కడ పుట్టదని, పునర్జన్మన విద్యతే అని వస్తుంది. మన మాతాజీ ఇదేనా ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తన అర్జున? పునర్జన్మ నా విద్యతే. అదే నాకేమో లాస్ట్ లైన్ గుర్తుంది. సో ఈ పునర్జన్మ అనేది కేవలం వైకుంఠ లోకాలకు పోతే ఉండదు. అదే మిగతా చోటికి పోతే వాటితో పాటు మనము నశించాల్సిందే, మళ్ళీ వాటితో పాటు మనం బతకాల్సిందే. మనం భాగవతులు నేర్చుకున్నాం కదా, భగవంతుడు ఊపిరి పీల్చుకున్నప్పుడు అన్ని ఆయనలోకి విలయమైపోవడం, మళ్ళీ ఊపిరి వదిలినప్పుడు అన్ని జీవాలు, లోకాలు సృష్టింపబడడం అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట, నిరంతరం జరిగే
చర్య అది. అయితే ఈ గృహమేధులకి ఏంటంటే ఇట్లా కృష్ణధామంలో ఉండి పర్మనెంట్ ఉండడం వాళ్ళకు అంత ఆకర్షణీయంగా ఉండదు అనమాట. ఆకర్షణీయంగా ఉండకపోవడం ఎందుకంటే భోగాలను అనుభవించాలి. మరి ఇక్కడైతే వాళ్ళు అనుభవిస్తున్నారు, అక్కడైతే ఆ భోక్త ఎవరు, భోగించేవాడు స్వామి ఒక్కడే కదా. అందుకని ఇటువంటి వీళ్ళకి ఏంటంటే ఆ భోగాలు అనుభవించే కోరికతో ఎన్నో లోకాలకు, ఎన్నో దేహాలకు, ఎన్నో యోనులకు ప్రవేశించేందుకు కూడా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరము ఉండదు. అదే వాళ్ళకి నచ్చుతుంది అనమాట. కృష్ణధామంలో సచ్చిదానందమయ జీవితం వాళ్ళు కోరనే కోరరు. ఇది మనం ఈ రోజులో కూడా చూస్తుంటాం కదా, గుడికి రాండి, చక్కటి సండే ప్రోగ్రామ్ అవుతుంది అంటే ఎంతమందికి ఆసక్తి ఉండదు. ఎవరు వస్తారు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా కూర్చుని. అదే మన సినిమాలకు ఏదైనా క్రికెట్ మ్యాచ్కో పోమంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండేందుకు వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. కానీ సండే ప్రోగ్రామ్స్, ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటే ఎంతసేపు అవుతుంది అక్కడ, దానికే వాళ్ళకు ఆ సమయం చూసుకుంటారు. మిగతా వాటికి ఇష్టమైన పనికిరాని పనులన్నిటికీ వాళ్లకు సమయం అనేది దృష్టిలోకి రాదు. ఇది అంటే ఇంత చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే శిలా ప్రభుపాద చెప్పినట్టు ఏంటంటే, ఇట్లా భోగాలు అనుభవిస్తూ దేహాలు లోకాలు మారే వాళ్లకు ఈ కృష్ణధామంలో ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అనే ఆ కోరిక వాళ్లకు రాదు అన్నమాట. అని ఇక్కడ ప్రళయాల గురించి మాట్లాడారు. మనం ఆల్రెడీ భాగవతంలో ప్రళయాలంటే ఏంటో చదువుకున్నాం. ఆ ప్రళయాలు ఏంటి, ఒకటి బ్రహ్మదేవుడు ఆయువు పూర్తయిన అంటే బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు నిండినాక జరిగేది ఒక ప్రళయం. అప్పుడు ఏంటంటే అన్ని స్వర్గాది లోకాలతో పాటు ఆ మహాప్రళయం వచ్చినప్పుడు ప్రతీది కూడా గర్భోదక్షాయ విష్ణువులోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ జలమయమైపోయి లోకాలన్నీ జలమైంది. తద్వారా ఎవరైతే గర్భోదక వాటర్ లో ఉన్నారో ఆ విష్ణు యొక్క గర్భంలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే వేరొక ప్రళయం నందు అంటే బ్రహ్మకు రాత్రి రాగానే, అంటే ఒక దినం అంతా ముగిసి రాత్రి కాగానే ఇంకో ప్రళయం అన్నమాట. ఆ ప్రళయంలో ఏంటంటే అధోలోకములన్నీ నశించును. అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళా బ్రహ్మ లేవంగానే మళ్ళీ ఆ లోకాలన్నీ ఏవైతే నశించాయో ఆయన్నే మళ్ళీ వాటిని సృష్టిస్తారు అని చెప్తున్నారు అనమాట. సో దేవతలు అర్చించేవారు బుద్ధి నశించినట్టు వారని భగవద్గీత పలికిన విషయం ఈ శ్లోకమందు ధృవపరచండి. ఎందుకు అంటే అవి శాశ్వతం కాదని తెలిసి కూడా వాటిని ఆశిస్తారు, వాటిని కోరుకుంటారు అని. స్వర్గలోకం చేరినప్పటికీ ప్రళయ సమను తాము దేవతలు తమ లోకాలు నశించిపోనని అల్పమేధస్సులు తెలుసుకోలేరు, ఎరగజాలరు. వాళ్ళకేమన్నా ఇటువంటి సుఖాలకు కోరుకొని ఈ రకంగా బాధపడమే తెలుసు, కానీ కృష్ణధామానికి చేరి ఆనందమయ జీవితాన్ని గడపచ్చు అనే విషయం పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. వాళ్ళు దాని పట్ల అజ్ఞానులై ఉంటారు అని చెప్పారు. సో ఈ భోగలాసతో ఇంద్రియ తృప్తి కోసం మనిషి దానికోసం పెంపర్లాడుతూ ఎంతో కృషి చేసి జీవితాన్ని ఏ రకంగా వృధా చేసుకుంటారో ఈ గృహమేది ఉదాహరణకు మనకు ఒక చక్కటి వృత్తాంతము శ్రీమద్ భాగవతంలో 9వ స్కందంలో 14వ అధ్యాయం 14-15లో చర్చించబడింది అనమాట. అదెవరు అంటే పురూరవుడనే రాజు. అతను ఊర్వశి అంటే దేవకన్య, దేవలోకాల్లో నాట్యగత్త అప్సరస. ఆమె యొక్క ఆకర్షణకు గురయ్యి అతను ఏ రకంగా కష్టపడ్డాడు, తర్వాత ఏ రకంగా భంగపడ్డాడు, ఏం చేశాడు, ఆమెను ఎలా సాధించాడు, ఇవన్నీ కూడా ఈ 9వ స్కందంలో చెప్పబడుతుంది అనమాట. ఈ పురూరవుడు ఎవరంటే బుధుడు అనే ఒక వ్యక్తికి సంతానం. బుధుడు ఇలా అనే ఒక యువతికి సంతానం. ఆ బుధుడు ఎవరు అంటే బృహస్పతి భార్య అయిన తార. అప్పుడు ఈ సోముడు అంటే మనం తెలుసుకున్నాం చంద్రుడు. అతను చాలా విజయవంతుడై ఆ గర్వంతో బృహస్పతి భార్య అయిన తార అందాన్ని చూసి ఆమె ఎత్తుకొని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే బృహస్పతి ఎంతో భర్తగా ఆ భార్యను రక్షించుకుని చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ అతని ప్రయత్నాలు విఫలమైపోతాయి అన్నమాట. సరే కొన్నాళ్ళు తార అక్కడ ఉంటుంది.
ఆ, రెండు పార్టీలు ఏర్పడతాయి. బృహస్పతి తరఫున ఇంద్రాది దేవతలందరూ బృహస్పతిని సపోర్ట్ చేస్తుంటారు. ఉమ్, ఈ చంద్రుని ఏంటంటే అసురులకు గురువైన శుక్రాచార్యుడు సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే అతనికి బృహస్పతి అంటే ఉండే ఏ, ఈర్ష్య వల్ల అతను ఏంటంటే చంద్రుడు చేసిన తప్పుదాన్ని అతను సపోర్ట్ చేస్తాడు. శుక్రాచార్యులు కాక అతని అనుయాయులు అంటే అసురులు కూడా ఇతనికి సపోర్ట్ చేస్తారు. ఒక ఒక దేవత ఉండి కూడా చంద్రుడు అసురుల యొక్క సహాయం తీసుకుంటాడు. కానీ ఆఖరికి ఏమవుతుందంటే అందరూ వచ్చి ఇంకా ఈ ఆ, ఎవరి వాళ్ళు పార్టీలు తీసుకొని పెద్ద సంగ్రామం అవుతుంది అనమాట తార కోసం. ఒక స్త్రీ కోసం యుద్ధాలు ఎలా అవుతాయని నేను చెప్పాను చూడండి, అట్లా ఇక్కడ యుద్ధం జరుగుతుంది. జరిగేసి అప్పుడు బ్రహ్మకు తెలుస్తుంది అనమాట. బ్రహ్మకు తెలిసి అతను చంద్రుడిని చాలా దూషించి భార్యను భర్తకి ఇప్పించేసామని ఆదేశిస్తాడనమాట. ఎప్పుడైతే తార బృహస్పతి దగ్గరికి వెళ్తుందో బృహస్పతి గమనిస్తాడు యోగశక్తి వల్ల ఆవిడ గర్భవతి అని. అతనికి చాలా ఆగ్రహం వస్తుంది. వచ్చి మూర్ఖురాల, నా వల్ల పండాల్సిన నీ గర్భము వేరే పురుషునితో అంటే పరపురుషుడితో నీకు బీజ ప్రదానం జరిగింది, నువ్వు తొందరగానే గర్భస్థ శిశువుకి జన్మిచ్చేసేయని చెప్తాడనమాట. చెప్పి ఈ ప్రసవం అయినాక కూడా నేను నిన్ను శపించను, ఎందుకంటే నువ్వు పుత్రుని కావాలి అన్న కోరికతో ఇలా చేసావు కాబట్టి నేను నిన్ను నీ తప్పు అయినప్పటికీ కూడా నేను నిన్ను దండించను అని ఒక అభయం ఇస్తాడు. సరే కొన్నాళ్ళకు భర్త ఒక మాటలతో అటు ఇంకా సిగ్గుపడిపోతుంది తను చేసిన తప్పుకి. సరే కొంత త్వరగా ఆమె గర్భం అది పెరగడము, తర్వాత శిశువుకి జన్మ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిశువు చాలా కాంతితోటి అద్భుతంగా ఉండే శిశువు అనమాట. ఇప్పుడు బృహస్పతి నా కొడుకు అంటే చంద్రుడు వచ్చి నా కొడుకు అని ఇద్దరు మళ్ళా వాదనలు మొదలు పెట్టినప్పుడు బ్రహ్మ ఎవరి సంతానం వీడని అడిగితే ఆమె చెప్పదు అనమాట అందరి ముందు సంకోచంతో. అప్పుడు బ్రహ్మ ఆమెను ఏకాంతంలో తీసుకుపోయి నిర్భయంగా చెప్పి ఎవరి సంతానం తండ్రి అంటే సోముడు అని చెప్తుంది అనమాట. చెప్పేటప్పటికి ఇంకా బ్రహ్మ ఆ అబ్బాయిని చంద్రుడికి ఇచ్చేయడము, అతనికి ఆ బుధుడు అని పేరు పెట్టడము, ఆ బుధుడి తర్వాత బుధుడికి ఈల అనే ఆవిడకు మధ్యన ఇతను పురూరవుడు పుట్టడం జరుగుతుంది అనమాట. పురూరవుడు ఏంటంటే చాలా గొప్పవాడు, అతనికి అనేక సుగుణాలు ఉండడం, అతని రూపము గుణగణాలు శౌర్యం ఇవన్నీ అందరు కథలుగా చెప్పుకునేవాడు అనమాట. ఒకసారి నారదుడు చెప్తుంటే విని ఊర్వశి ఆకర్షితురాలవుతుంది. ఊర్వశి ఆకర్షితురాలే ఆమె పురూరవుడికి భూలోకానికి చేరుతుంది అనమాట. చెప్పినప్పుడు ఇతను ఆమె అందాన్ని చూసి ఇతను చాలా ఆకర్షితుడు అవుతాడు. వచ్చి నువ్వు ఇట్లా ఆమెను అడుగుతాడు అనమాట, నీకేం కావాలి, నీకోసం నేను ఏం చేయాలి అని చెప్పి, నీకు ఇన్ని రోజులు కావాలంటే ఎంతకాలం కావాలంటే నువ్వు నాతోటి ఆనందం అనుభవించవచ్చు అని చెప్తాడు అనమాట. అప్పుడు ఊర్వశి ఉంటుంది, నీ యొక్క గుణగణాలకు నీ శౌర్యానికి పడని స్త్రీ ఎవరుంటుంది, కానీ నాకు 2 కండిషన్స్ నేను చెప్తుంది. అసలు ఊర్వశి ఎందుకు భూమికి వస్తుందంటే మిత్ర వరుణ అని చదువుతాం కదా అనేక మంది దేవతల్లో. ఆ వరుణుడు మిత్రుడు అనేవాడు ఊర్వశికి శాపం పెడతారు భూలోకంలో పతనం అవ్వమని. అందుకని ఆడు భూలోకానికి వస్తుంది. సరే నాతో పాటు 2 మేకలు ఉన్నాయి నా దగ్గర, వీటిని కూడా నువ్వు రక్షణ ఇవ్వాలి అని చెప్పి ఇంకో కండిషన్ పెడుతుంది. పెట్టి నువ్వు నా కండిషన్స్ పాటించకపోతే నేను వెంటనే నిన్ను వదిలేసి వెళ్ళిపోతా. ఎట్లయితే శంతనునికి గంగాదేవి పెడుతుందో కండిషన్స్, అదే రకంగా ఊర్వశి కూడా పురూరవుడితో చెప్తుంది, నువ్వెప్పుడు నీ నగ్న దేహంతో నా ముందుకు రావద్దు, తర్వాత నా మేకలు ఎప్పుడు పరిరక్షించాలి అని చెప్తుంది. సరే కొన్నాళ్ళు అయిపోయింది, వీళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు ఇక్కడ, ఈ చెట్టు పుట్ట తిరుక్కుంటూ ప్రకృతి సౌందర్యంలో ఒకళ్ళు ఆనందించుకుంటూ ఉంటారు. కానీ ఇంద్రుడు మిస్ అయిపోతాడు ఊర్వశిని. అప్పుడు అతను అరే ఊర్వశి లేకపోతే సభ అంతా వెలవెలపోతుంది అని చెప్పి ఆమెను తీసుకురమ్మంటారు. కానీ తను రాదు. అప్పుడు వీళ్ళు ఏం ఉపాయం చేస్తుంటే ఒక రోజు రాత్రి 2 గంధర్వులు వచ్చి ఈ మేకలు తీసుకొని పరిగెత్తుతుంటే ఈవిడ హస్బెండ్ ని లెఫ్ట్ అండ్ రైట్ తిడుతుంది అనమాట. నేను నమ్మి నేను ఇట్లా నిశ్చింతగా ఉంటే నువ్వు
నాకిచ్చిన మాట నెరవేర్చుకోవా నువ్వు, అమాయకుల ప్రాణాలను రక్షించలేవా, నువ్వే మగవాడివి కదని ఆమె ఎంత పడితే అంత చూడుతుంది. అప్పుడు ఆ ఊపుల పాపం పురూరవుడు ఆయుధాలు తీసుకొని పరిగెత్తిపోతాడు అనమాట నగ్నంగా. అప్పుడు దేవత ఈ గంధర్వుల మూలంగా మళ్ళీ కాంతి రావడము, మేకలు రావడము, భర్తను ఆ రకం పురూరవుని ఎప్పుడైతే ఆ రకంగా చూస్తుందో ఎంబడే ఊర్వశి మాయమైపోతుంది. అప్పటి నుంచి ఇంక అతను పిచ్చివాళ్ళలాగా తిరుగుతుంటాడు ఊర్వశిని తలుచుకుంటూ. తర్వాత ఎప్పుడో కొన్ని రోజులకు ఆమె మళ్ళా కురుక్షేత్ర ప్రాంతంలో అనుచరులతో కలుస్తుందన్నమాట. కలిసినప్పుడు అతను పాపం చాలా బతిలాడతాడు అతను. నువ్వు లేకపోతే ఉండలేను, నువ్వు వచ్చేసేయి, నువ్వు నన్ను వదిలిపోవడం నీకు మంచిది కాదు, యుక్తం కాదు అని చెప్పి కొంతసేపైనా మాట్లాడిపోమంటుంది అనమాట. అప్పుడు నువ్వు ఒకవేళ నా మాట మన్నించకపోతే నా దేహాన్ని నేను ముక్కలు ముక్కలు చేసుకుంటా, పక్షులకు జంతువులకు అది ఆహారం అవుతుంది అని బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు. అప్పుడు ఊర్వశి ఎంత చక్కగా చెప్తుందంటే ఇది అంటే మనకు మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడు మనం నేర్చుకోవచ్చు. కానీ ఊర్వశి అతనికి ఇంద్రియ నిగ్రహం గురించి, తర్వాత స్త్రీ హృదయం, స్త్రీతోటి క్లోజ్ గా ఉంటే అయ్యే నష్టాల గురించి కూడా ఆవిడ చెప్తుంది. ఒక్కటే చెప్పేసి నేను తొందరగా ముగించేస్తా. స్త్రీలు నిర్దయులు, కుటిల స్వభావులే ఉంటారు. చిన్న తప్పిదాన్ని కూడా వాళ్ళు సహింపజాలరు. వారి సుఖం కొరకు వారు ఎట్టి అధర్మ కార్యాలైనా చేయగలరు. అందువల్ల ఉత్తముడకు భర్తను లేదా సోదరుణ్ణి వధించుటకైనను వారు వెరువరు. అంటే ఇవన్నీ స్త్రీ బుద్ధి ప్రళయాంతక స్త్రీ ఇటువంటి క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారనమాట. దాన్ని చాణక్యుడు కూడా చెప్తాట, స్త్రీ అందు గాని రాజకీయవేత్త అందు గాని విశ్వాసం ఉంచకూడదు అని. అంటే ఎప్పుడు వాళ్ళ బుద్ధి ఎట్లా మరలుతుందో చెప్పలేరు. అటువంటి స్త్రీ క్యారెక్టరు నువ్వు వాళ్ళ గురించి ఇట్లా నా గురించి బాధపడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్తున్నారు అనమాట. స్త్రీలు అతి సులభంగా పురుషులకు లోపడతారు కాబట్టి కులటలకు స్త్రీలు పురుషుని స్నేహం విడిచి మూర్ఖులతో మిథ్యా స్నేహము ఎరుపుదురు. నిస్సందేహంగా వారు ఎప్పుడు కొత్త కొత్త స్నేహితాలని కోరుతారు. ఇవన్నీ ఎప్పుడో రాసిన శ్రీమద్ భాగవతంలో ప్రస్తుతించబడితే ఇప్పుడు మనం పేపర్లు చదివినా, మ్యాగజైన్స్ చూసినా, మీడియాలో వచ్చే విపరీతమైన డిఫరెంట్ షోస్ చూసినా ఇవి మనకు సర్వసాధారణంగా ఇప్పుడు మనము వీటి గురించి వింటూనే ఉంటాం అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే అతనికి ఇచ్చిన మాట ఏమిటంటే ప్రతి సంవత్సరాంతము అంటే ఇయర్ ఎండ్ లో ఒక్కరోజు నువ్వు నాకు భర్తగా నువ్వు గడపగలవు, దానికి ప్రతిగా నీకు 6 సంతానం కలుగుతుంది అని చెప్తారనమాట. తర్వాత ఊర్వశి ఆమె గర్భవతి అయిన తెలియగానే పురూరవుడు వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళా సంవత్సరాంతానికి వచ్చినప్పటికీ అతను ఊర్వశిని వీరమాతగా చూస్తాడనమాట. ఈ రకంగా ప్రతి ఇయర్ ఎండ్కి వచ్చి ఆమెతో అతను టైం స్పెండ్ చేయడం. కానీ వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే అతను ఆమె యొక్క వియోగాన్ని అతను భరించలేకపోతాడు. అప్పుడు ఇతని గంధర్వులతోటి ఫ్రెండ్ చేసి వాళ్ళ ద్వారా అతను యజ్ఞం చేసి తర్వాత ఊర్వశి ఉండే ప్రదేశానికి వెళ్ళి ఆమెతోటి జీవితాన్ని గడుపుతాడనమాట. అంటే అతను చేసిన ఈ యజ్ఞ యాగాదులు శ్రీహరిని సంతోషపరిచేందుకు, ఆయన యొక్క ఆనందం కోసం చేసినవి కాక ఊర్వశి కోసం అతను చేస్తాడనమాట. చెప్పి ఏదైనా ఒక యజ్ఞం చేసినందువల్ల ఆటోమేటిక్ గా భోక్త అయినటువంటి విష్ణువు కూడా తృప్తి కలిగిస్తాడనమాట. ఎందుకంటే అప్పుడే ఇంకా సత్యయుగం అయిపోయి త్రేతాయుగం వస్తుంది. త్రేతాయుగ లక్షణం ఏంటి? త్రేతాయం యజ్ఞో మఖ, యజ్ఞాలు చేయాలి కదా. అందుకని ఆ యజ్ఞం చేసి శ్రీహరిని సంతృప్తి పరుస్తారనమాట. పరిచి ఇంత ఊర్వశి కోసం చేసినప్పటికీ అతను ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ భగవంతుని ఆనందం కోసం చేయడము, భగవంతుని ఆనందపరచడం జరుగుతుందనమాట. ఇవన్నీ అయిపోయినాక ఇంకా అతను త్రేతాయుగం ఆరంభంలో పురూరవుడు ఏంటంటే ఈ కర్మకాండ యజ్ఞాన్ని అతను స్టార్ట్ చేశాడు అని చెప్తున్నారు. అంటే ఆ ఒక కోరికలతోటి కర్మకాండతోటి యజ్ఞం చేయడం అప్పుడు స్టార్ట్ అయిందనమాట. అదంతా చేసి ఆ యజ్ఞం ఫలించి తన గంధర్వ లోకానికి వెళ్ళి ఊర్వశితోటి
జీవితం, మిగిలిన శేష జీవితం అతను గడుపుతాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం ఫస్ట్ 2 శ్లోకాలు చదువుతున్నట్టు, ఎవరైతే భోగలాలసుడై, ఎవరైతే భౌతిక ఆనందాల కోసం వెంబడుతూ ఈ యజ్ఞ తపస్సులు అని చేస్తుంటారో వాళ్ళు కోరుకునేది ఏంటంటే భౌతిక అనుభూతులే. అది మనకి ఈ కథ ద్వారా, అంటే శ్రీమద్ భాగవతంలోనే ఈ పురూరవుడు ఊర్వశి వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. తర్వాత పురూరవుడు మాతాజీ మరి బాధపడతాడు. లాస్ట్ కి ఏమవుతుంది మాతాజీ? పురూరవుడు మరి అక్కడ పర్మనెంట్ గా ఉండిపోతాడా ఊర్వశి దగ్గర? నేను అంతదాకా చెప్పాను. నెక్స్ట్ మళ్ళీ చదువు. ఇట్స్ ఓకే మాతాజీ, తర్వాత మీరు చెప్పండి. నో ప్రాబ్లం. 15th చాప్టర్ లో చెప్పారనమాట. 15th చాప్టర్ లో అతను బాధపడతాడు ఈ జరిగిన దానికి. జరిగి అది నా జీవితాన్ని ఈ రకంగా చేసుకున్నానే అని అతను చింతిస్తాడనమాట. ఏముంది మాతాజీ, ఇక్కడ ఇక్కడ మీ ఆల్రెడీ కొంత టైమే ఉంటారని మన ఈ శ్లోకాల్లో చదువుకున్నాం కదా మాతాజీ. అది కంప్లీట్ అవగానే మళ్ళీ కిందకి వచ్చేస్తాడు. అది మనకు కొంత కాదు, మనకి ఇంతు వాళ్ళ లెక్కలు అది కొంత ఆహా, కదా. అదే ఈ శ్లోకాల్లో మనకి చెప్పారు కదా. సో ఆ అవును యజ్ఞం అవును ప్రతిఫలం వరకు ఎంత వరకు ఉంటే అంతవరకు ఆ ఊర్వశితో అక్కడ ఉంటాడు. ఆ తర్వాత కిందకి వచ్చేస్తాడు. అంతే. అవును. సో ఇదనమాట అతని అంతం. ఈ రకంగా ఒక ఉమ్, కర్మయోగి ఆర్ అతను ఏమనాలో కర్మి ఈ రకంగా తమ కోరికలు తీరేందుకు ధర్మ అర్థ కామాలను ఆచరించి ఆ రకంగా వాళ్ళు అదే శాశ్వతం అని భావిస్తారు. 5వ శ్లోకం నుంచి ఏంటంటే దానికి వ్యతిరేకంగా ఎవరైతే భక్తి భావనతోటి వాళ్ళ బుద్ధిని సరైన విధంగా ఉపయోగించుకొని తర్వాత మనసును పరిశుభ్రంగా, అంటే ఈ కామ్యవాసల నుంచి విడబడి ఏ రకంగా ఉంటారని నాకు 5th శ్లోకం నుంచి 5th, 6th, 7th ఈ 3 కర్మబంధాలకు లోను కాకుండా వాళ్ళు ఏ రకంగా కర్మలు ఆచరిస్తారు అనే దాని గురించి చర్చించబడింది. ఏ స్వధర్మాన్న దుహ్యంతి ధీరా కామార్థహేతవే నిస్సంగా న్యస్త కర్మాణః ప్రశాంత శుద్ధ చేతసః. శుద్ధ చేతస అంటే ప్యూర్ మైండ్, ప్యూర్ హార్టెడ్. మాతాజీ యా నన్ను చదవమంటారా మాతాజీ? చదవండి అమ్మా. ఏ స్వధర్మాన దుహ్యంతి ధీరా కామార్థహేతవే నిస్సంగాన్యస్త కర్మాణః ప్రశాంత శుద్ధ చేతసః. బుద్ధిమంతుల మగువారును విశుద్ధ చిత్తము కలిగిన వారును అగు జనులు మాత్రము భక్తి భావనల యందు పూర్తిగా సంతుష్టులై యుందురు. ప్రకృతి గుణముల నుండి విడిబడి ఉండి ఇంద్రియ భోగార్థమై వారు వర్తింపకుందురు. దానికి భిన్నముగా వారు స్వధర్మమున నిలిచియున్న కారణమున అపేక్షించిన రీతిగా కర్మ నొనరింతురు. హరే హరే కృష్ణ. మనం ముందు గృహమేధులు ఏ రకంగా ఉంటారో తెలుసుకుంటే ఇప్పుడు మనకేం తెలుస్తుంది, ఈ గృహస్థులుగా లేకుంటే ఎవరైతే డిటాచ్డ్ గా కర్మ ఫలాల్ని కోరకుండా అటువంటి వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అనేవి ఈ నా 3 శ్లోకాలు చర్చిస్తారు. దీంట్లో వీళ్ళకి ఏంటంటే మొట్టమొదటిది బుద్ధిమంతులు. వాళ్ళు అక్కడ వాళ్ళ కోరికలతోటి వాళ్ళ జ్ఞానం కవర్ అయిపోయింది, కానీ వీళ్ళు బుద్ధిమంతులు, మనస్సు కూడా నిర్మలమైంది, విశుద్ధ చిత్తం కలవాళ్ళు. వీళ్ళకి ఇటువంటి కామవాసలు భోగలాలసత లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే భక్తి భావంతో సంతుష్టులైపోతారు. ఎప్పుడైతే నీకు అటువంటి కోరికలు అనేది తగ్గిపోయిందో, వాటి మీద నీకు ఆసక్తి తగ్గిపోతుందో, అంతకంటే ఉత్తమమైన రుచి అయినటువంటి భగవంతుని ప్రేమ మీద ఎప్పుడు ఆసక్తి పెరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్ లో ఉండే అలజడులు తగ్గిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఒకదానికోటి లింక్. ఒకటి బుద్ధిమంతుడు కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే విషయం తెలుసుకుంటాడు. తెలుసుకొని దానికి తగ్గట్టు అతను భక్తి చేయడం వల్ల, అతని ఇంద్రియాలను నిగ్రహపరచుకోవడం వల్ల అతనికి ఏమవుతుందంటే మన మనసు కూడా పరిశుభ్రం అవుతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే కామార్థ హేతవే, అంటే ఇంద్రియ భోగాల కోసము కాదు. ఇక్కడ వాళ్ళకి అటువంటి ఇంద్రియ భోగాల పట్ల ఎటువంటి అనురక్తి లేదు. ఎందుకు అంటే వాళ్ళ మీద
ప్రకృతి గుణాలు. మనల్ని ఆడించేదే ఈ త్రిగుణాలు, సత్వ రజోతమం. ముఖ్యంగా మనకు విలన్స్ ఎవరు అంటే రజోతమ గుణాలు. సత్వగుణం ప్రబలితే మనలో ఈ రజో సత్వగుణ తమ గుణాల యొక్క తాకిడి తట్టుకునే శక్తి మనకు వస్తుంది. కానీ ఈ 3 గుణాలు మనని ఎప్పుడు భగవద్గీతలో శిలా ప్రభుపాద దాంట్లో బుక్ ఉంటుంది, ప్రకృతి ఉంటుంది 3 దారాలు జీవనం ఆడిస్తుంటుంది. అట్లా మనల్ని ఈ గుణాలు పట్టుకొని మనల్ని ఒక ఆట ఆడిస్తుంటాయి, తోలు బొమ్మలాగా. వీటి యొక్క ప్రభావం నుంచి విడపడి వాళ్ళు ఏంటంటే ఇంద్రియాల కోసం వారు పనిచేయడం అనే ప్రయత్నాల నుంచి బయటపడతారనమాట. ఈ త్రిగుణాలకు అతీతంగా ఇంద్రియాలకు లోపడకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరించే రకంగా కర్మలు చేస్తారనమాట. వాళ్ళు కేవలం ఏ ధర్మాన్ని ఆచరించి దేన్ని చేయాలో, ఏదైతే కామ్య రతులతో చేయకూడదో అటువంటి పనులను వాళ్ళు చేస్తారనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది అర్జునుడిని. ఉత్తమోత్తమ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే అర్జునుడు అని చెప్పారు. ఎందుకు అర్జునుడు అంటే మనందరికీ తెలుసు, అతను వీరుడు, క్షత్రియ కులానికి చెందినవాడు. తర్వాత అతని క్షత్రియ కులంలో క్షత్రియులకు ఉండాల్సింది ఏంటి, వాళ్ళు రక్షించాలి, యుద్ధం చేయగలిగి ఉండాలి, తర్వాత శక్తివంతులై ఉండాలి. దేశాన్ని పాలిస్తూ ఆ పాలకుడిగా ఆయన యొక్క ప్రజలు రక్షించాల్సిన బాధ్యత ఒక క్షత్రియుడికి ఉంది కదా. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రజని సంతానంలాగా చూసుకుంటూ రాజ్యాన్ని పలు వైపులా విస్తరిస్తారు, ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు. కానీ ఇక్కడ ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం దగ్గరకు వస్తుందో, ఆ యుద్ధం అప్పుడు పోయి అక్కడ ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య రథాన్ని నిలబెట్టమని కృష్ణుని ఆదేశించి 2 వైపులా తన బంధువులు చూసి తనేదో యుద్ధం గెలిచి ఏదో సాధించేయాలి, భోగాలు అనుభవించాలి అన్న భావనే పూర్తిగా అతని నుంచి లేదనమాట. తన కోసం కాదు, అది నా కోసం, మేము గెలవాలి, మేము రాజ్యం పాలించాలి అన్న ఆ కోరికతోటి ఎంతో మంది అమాయకుల్ని చంపేందుకు అతనికి మనసు ఒప్పుకోలేదనమాట. అందుకని నేను యుద్ధం చేయను అని మనం చదువుకున్న ఫస్ట్ చాప్టర్ భగవద్గీతలో అతని కంఠం కంపిస్తూ చేతి నుంచి అతని బాణం కూడా జారిపోతుంది అనమాట. నేను వీళ్ళతో పోరాడి నేను విజయం గెలిస్తే నాకు రాజ్యం వస్తుంది, కానీ అనేక ప్రాణ నష్టంతో కూడుకున్నది ఈ యుద్ధం, నేను చేయను అని చెప్తారనమాట. అప్పుడు కృష్ణుడు పోన్లే నాన్న, నీకు యుద్ధం చేయాలని లేకపోతే వదిలేసేయి అని అనలేదు. ఆయన మళ్ళా కర్తవ్య బోధ చేశారు. ఎందుకు చేశారు అంటే భగవంతుడు చెప్పింది ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే స్వయంగా భగవంతుడు చెప్పింది. ఇక్కడ ఆయన ఏం చెప్పారు, యుద్ధం మానేసేయి, శాంతిని పాటించని చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పారు, ఇంత 700 శ్లోకాలతోటి అర్జునుడికి జ్ఞానాన్ని ఇచ్చి యుద్ధం చెయ్యమని చెప్పాడు అనమాట. చెప్పి ఎప్పుడైతే ఆ బోధన అర్జునుడు తీసుకున్నారో అప్పుడు తన ప్రీత్యర్థం కోసం చేయటైతే నేను యుద్ధము, కృష్ణుని ప్రీత్యర్థం కోసం, కృష్ణుని అధిక ఆనతిని పాటించేందుకు ఆయన యొక్క సలహాను నేను నెరవేరుస్తున్నాను అన్న భావనతో, అంటే తన కోసం కాక భగవంతుడి కోసం అతను యుద్ధం చేస్తాడు. మనందరి యుద్ధంలో ఘన విజయం కూడా వాళ్ళకి వస్తుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఎవరు అంటే మన స్వార్థం కోసం, మనకు ఆనందం కోసం కాక భగవంతుని ఆనందం కోసం స్వధర్మాన్ని ఎవరైతే చేస్తారో, స్వధర్మం అంటే ఇప్పుడు క్షత్రునికి యుద్ధం స్వధర్మం, అట్లే వైశ్యునికి కృషి వాణిజ్యం అది అతని స్వధర్మం, బ్రాహ్మణుడికి బ్రహ్మజానాతి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం, 10 మందికి దాన్ని పంచడం, ఇది అతని యొక్క స్వధర్మం. అట్లే లాస్ట్ శుద్ధువులు ఏంటంటే ఈ పైన 3 తరగతుల వాళ్ళను సేవించడం. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఎప్పుడైతే భగవంతుడి ప్రీత్యర్థం కోసం ఇటువంటి పనులు చేస్తే వాళ్ళను నిస్సంగులు అంటే శిలా ప్రభుపాద ద్వారా ఒక్క ముక్కలే చెప్పారు, గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడిన వాళ్ళు. అంటే ఈ
రజోతమో గుణాల యొక్క ప్రభావం వాళ్ళ మీద లేదు. అది మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకంటే వాడు ఏం చేసిన కర్మాలు ఆ కర్మ ఫలాల్ని భగవంతుడికే వాసుదేవార్పణం సాక్షాత్ ఆ రకంగా వాళ్ళు ఇస్తారనమాట. న్యస్త కర్మాణ అంటే ఏంటి అంటే అన్ని భగవంతుడికే వాళ్ళు సమర్పించుకుంటారు. న్యస్త కర్మాణ అనేది నిస్సంగా న్యస్త కర్మాణ అని చెప్పారు. న్యస్త అంటే త్యజించి, కర్మాణ అంటే కామ్య కర్మలు. కామ్య కర్మలు అంటే మన కోసం చేసుకునేవి కామ్య కర్మలు. ఒక ఫలాన్ని మనకుండే ఇష్టాలను పూర్తం చేసుకుని చేసే పనులు కామ్య కర్మలు. కానీ ఇక్కడ ఏంటంటే అది భగవంతుని ప్రీత్యర్థం కోసం చేస్తున్నారు కాబట్టి న్యస్త కర్మాణ అన్న పదాన్ని ఉపయోగించారు. అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్వధర్మాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నట్టు మనకు అనిపించినప్పటికీ వాళ్ళు ఆ స్వధర్మ పరిపాలనలో కర్మ ఫలాల్ని భగవంతుడికే ఇస్తారు. వాళ్ళు వాటిని గ్రహించుకోరు అనమాట. అది డిఫరెన్స్. వాళ్ళు అందుకని వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారనమాట, పూర్తిగా సంతుష్టులు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం చేసుకోవట్లేదు. ఈ కోరికలు కామనలు అనేవి ఉంటాయి చూడండి, అది మనం వాటి వెంబడి పడుతున్నా కొద్ది అవి ఇంకా 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 మనల్ని పరిగెత్తిస్తుంటాయి. అందుకని మామూలు కర్మీస్ ఏంటంటే వాళ్ళ కోరికలు నెవర్ ఎండింగ్. ఒకటి తీస్తే ఇంకోటి, ఇంకోటి తీస్తే ఇంకోటి, ఇంకోటి తీస్తే ఇంకోటి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్. సరే వాడు చిన్నప్పుడే వాడికి ఒక కారు, ఆ కార్ అయిపోయింది. కార్ అయిపోయినాక ఎలక్ట్రిక్ కారు. నేను చెప్పాను, నువ్వు ఇంకా నీకు 20 ఏళ్ళు ఉండొచ్చు, నీకు ఇప్పుడే నీ కోరికలన్నీ తీర్చి ఇంకే వేటి కోసమని నువ్వు వర్క్ చేస్తావు, నీకేం మోటివేషన్ ఉంటుంది అని. ఎందుకంటే ఈ ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే మనకి ఇంకేదో ప్రతిఫలం, ఇంకేదో రిజల్ట్ కనిపిస్తుంటే దానికోసం మనం శ్రమ పడతాం. కానీ ఎప్పుడైతే భగవంతుడి కోసమే చేస్తున్నాము అంటే ఈ పరిగెత్తడాలు, ఈ తాపత్రయాలు అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయినప్పుడు ఏంటంటే మనసు పరిశుద్ధమయ్యి శుద్ధ చేతన అంటే భక్తి భావన కలిగి ఉంటారు. అంటే ఏం చేసినా భగవంతుడికి, అంతా భగవంతుడికి అర్పణం అన్న భావనతో వాళ్ళు కర్మలు కనుక ఇప్పుడు చేస్తే అప్పుడు ఏంటి అంటే వాళ్ళ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మన కోసం మనం ఏదో సాధించాలనో, మన పిల్లల కోసమో, మన భార్య భర్తలు తృప్తిపరిచేందుకో మనం ఎన్ని చేసినా అదేంటంటే నిప్పులో పోసిన నెయ్యే గాని నిప్పులో పోసిన నీరు కాదు. అవి ఎప్పుడూ ఆ కోరికలు అనేవి అంతం కావు. అందుకని ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే అట్లా కోరికలు అంతం కాలేదో, ఎవరి మనసు అయితే ప్రశాంతంగా లేదు, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనసు ప్రశాంతంగా లేని కారణం వల్ల, మలినమై ఉండడం వల్ల, శుద్ధ భక్తి లేకపోవడం వల్ల వాడు ఏంటి అంటే నేను ప్రభువును అన్న భావన వాడికి వస్తుంది. అది పెద్ద మలినం, పెద్ద లోపం. ఏంటంటే ఎప్పుడైతే మానవుడు, ఎప్పుడైతే తను కర్తనని కానీ తను ప్రభు అని కానీ ఎప్పుడైతే భావిస్తాడో అదేంటంటే అది చిత్తము మలినమైనట్టు లెక్క. అంటే మనకు సరైనటువంటి భావన లేదు, సరైనటువంటి అవగాహన లేదు. కాబట్టి ఆ రకంగా నేనే భగవంతుడిని, నేనే భోక్తను అని తలుస్తామన్నమాట. కానీ ఒక విశుద్ధ భక్తుడు, ఒక ఇటువంటి మలినాలు లేని శుద్ధ మనసు కలిగిన వాడు ఏమనుకుంటాడు, నేను ప్రభువును కాను, నేను సేవకుణ్ణి. ఎప్పుడు కూడా భగవంతుడికి నేను సేవకుడు, నిత్య సేవకుడు, ఎటర్నల్ సర్వెంట్. ఆ భగవంతుడికి నేను ఎటర్నల్ సర్వెంట్ గానే ఉండాలి అని భావిస్తుంటాడు అనమాట. అందుకని భగవంతుణ్ణి ఆధారంగా, భగవంతుని కేంద్రంగా పెట్టుకొని అతను చేసే ప్రతి పని భగవంతుడి కోసమే అని భావించినప్పుడు ఈ జీవి సంతోషంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు అనమాట. కొన్నిసార్లు మన కోసం చేసుకోవడం కంటే ఇంకోళ్ళ కోసం మనం చేసినప్పుడు ఆ ఫలితాన్ని చూసుకుంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళు లక్ష్మి, ప్రసన్న లక్ష్మి, దామోదరి వీళ్ళంతా మాలలు కడుతుంటారు. ఒక్కొక్క మాల ఒక్కోసారి అద్భుతంగా వస్తుంది, వాళ్ళకి ఎంతో సంతోషం. ఎందుకు అంత మంచి మాలలు భగవంతుడికి మనం అల్లుతున్నామే. కృష్ణవేణి మాతాజీ కూడా హ్యాబిట్స్ టెంపుల్లో హెల్ప్ చేస్తారు మాలలకు. వైకుంఠేశ్వర మాతాజీ పెడతారు. వీటిలో ఏంటంటే భగవంతుడి కోసం
ఆయనకి ఆనందం కలిగించేందుకు ఏ చిన్న పని చేసినా కూడా అది మనకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. అది మన సాటిస్ఫాక్షన్ కి పూర్తి కారణం. ఎప్పుడైతే మన కోసం మనం చేసుకుంటామో మనలో ఆ తృప్తి అనేది కలగదు. చెప్పే కదా, కోరికలు ఏంటంటే నిప్పుల్లాగా, అవి ఎప్పటికప్పుడు రాజుకుంటూనే ఉంటాయి. కాబట్టి కోరికలకి అంతుండకపోయేటప్పటికి నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడైతే ఆ సంతృప్తి ఉండదో నీకేంటంటే ఎప్పుడు మనసు డిస్టర్బ్ మైండ్ అంటాం కదా, మనసులో కోరికలు పూర్తి తీరకపోతే డిస్టర్బ్డ్ గా ఉంటాం మనం. కాబట్టి మామూలుగా సాధారణంగా మా జీవి ఉండేది ఒక రకమైతే, ఎవరైతే తన జీవితాన్ని తన మనసును శుద్ధంగా ఉంచుకొని భక్తికి అతను భక్తి జీవితాన్ని గడుపుతాడో అతనికి డిఫరెన్స్ ఇది. అతను ఎప్పుడు డిస్టర్బ్ గా ఉంటాడు, ఇతను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, సంతుష్టిగా ఉంటాడు. హరే కృష్ణ. సో 6th శ్లోక. నివృత్తి ధర్మ నిరత నిర్మమా నిరహంకృతాః స్వధర్మాప్తేన సత్వేన పరిశుద్ధేన చేతసా. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. స్క్రీన్ మీద రాలే మాతాజీ, ఉందా? రాలేదు స్క్రీన్ శ్లోకం. దామోదరి. ఓకే, మళ్ళీ సార్ చదవనా? నివృత్తి ధర్మ నిరత నిర్మమా నిరహంకృతాః స్వధర్మాప్తేన సత్వేన పరిశుద్ధేన చేతసా. ఇక్కడ కూడా మనసు గురించి చదవండి. నివృత్తి ధర్మ నిరత, అయ్యో పైకి వెళ్ళి నివృత్తి ధర్మ నిరత నిర్మమా నిరహంకృతః స్వధర్మాప్తేన సత్వేన పరిశుద్ధేన చేతసా. హరే కృష్ణ మాతాజీ. భాష్యము. అది కాదు. సంగరహితముగాను నిర్మత్వముతోను నిరంకారముతోను వర్తించుచు స్వధర్మములను నిర్వహించి మనుజుడు విశుద్ధ చిత్తముతో తన సహజ స్థితి యందు నెలకొనగలడు. ఆ విధముగా నామమాత్రపు భౌతిక కర్మల నొనరించుచు అతడు సులభముగా భగవద్ధామమును ప్రవేశింపగలడు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ తాత్పర్యం మాతాజీ, భాష్యం కాదు. వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుంది? నిర్మమత్వం. అంటే ఎటువంటి మమ, నాది, నేను స్వామిత్వం లేకుండా, నాకు చెందింది అన్న భావన లేకుండా, నిర్మమత్వం, నిర్మము నిరహంకారం అని చెప్తాం కదా, సంగరహితంగా. తర్వాత నిరహంకారం, దీంట్లో వచ్చేసినాయి. అహంకారం అనేది ఉండదు, సరైనటువంటి అహంకారంతో ఉంటూ ఈ అన్ని లక్షణాలు కలిగి స్వధర్మాన్ని కనుక ఎవరైతే పాటిస్తారో, అది కూడా ఏంటి, తను ఏ పనులు ఏ రకంగా చేయాలి, వేదాలు తర్వాత శాస్త్రాలు నిర్దేశించిన విధంగా తన ధర్మాన్ని అతను నెరవేరుస్తుంటే అతను ఏంటంటే ఆ విశుద్ధ చిత్తం, మైండ్ ఆల్రెడీ అది శుభ్రమైతుంది, శుద్ధమైన స్థితిలో ఉంటుంది. అప్పుడు తన సహజ స్థితిలో ఉంటాడు. సహజ స్థితి అంటే ఏంటి? నేను భగవంతుని సేవకుడను, నేను భగవంతుని నేను అర్చించాలి, ఆయన ఆనందం కోసం నేను పని చేయాలి, నా కోసం అని కాదు, ఆ భావనలో ఉంటాడనమాట. ఈ విధంగా నామమాత్రపు భౌతిక కర్మలు అనుసరించి చెయ్యాలి కాబట్టి ఆ డ్యూటీ అతను చేస్తున్నాడు. అంతేగాని దాని పట్ల అతనికి వ్యామోహం కానీ అనుబంధం కానీ లేదు. ఆ రకంగా ఎవరైతే డిటాచ్మెంట్ తో, అంటే ఆ చేసే పనుల పట్ల ఆసక్తి లేకుండా చెయ్యాలని ఒక ధర్మంగా చేస్తుంటారో అటువంటి వాళ్ళు సులభంగా భగవద్ధామాన్ని చేరగలరు అని చెప్తున్నారు అనమాట. నివృత్తి ధర్మ నిరత అంటే ఏంటంటే వైరాగ్యం కొరకు నిరంతర ధార్మిక కర్మ నిర్వహణము అని చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే మనం చేసే ధర్మ కార్యాలు, శిలా ప్రభుపాద చెప్తున్నారు, 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రవృత్తి ధర్మము. అంటే ఏంటి ప్రవృత్తి ధర్మము అంటే మన ఈ పుణ్యలోకాలకు, అదే ఊర్ధ్వలోకాలకు చేరేందుకు, లేకుంటే ఆర్థికంగా మనం పురోగమనం చెందేందుకు ఎవరైతే గృహమోదులు చేపడతారో ఆ ధర్మాన్ని ప్రవృత్తి ధర్మం అంటారు. ఇంకోటి ఏంటంటే ఆపోజిట్, అది నివృత్తి ధర్మం. ఎవరైతే ఇటువంటి భౌతిక కోరికల పట్ల ఆసక్తి లేకుండా
హయ్యర్ ఏమంటారు, హయ్యర్ గోల్ అంటే ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలని, ఈ ఫలితాలకు ఎప్పుడు అతను బందీ కాకుండా కర్మలు ఆచరిస్తాడో దాన్ని నివృత్తి ధర్మము అంటారనమాట. దాని దీంట్లో వచ్చిందో రాలే తెలీదు, వచ్చిందిగా. దీనికి విరుద్ధమైన ధర్మం ఒక్కసారి చదువుతా. ప్రయోగించబడిన నివృత్తి ధర్మ నిరతాను పదమునకు వైరాగ్యం కొరకు నిరంతర ధార్మిక కర్మ నిర్వహణము అని భావము. వాళ్ళు నిరంతరం చేస్తారు, చేసే పనులు కూడా ఎలా ఉంటాయి, ధార్మిక కర్మలు చేస్తారనమాట. భౌతిక కర్మలు కాక మనలో ఉండే డిటాచ్మెంట్, వైరాగ్య భావనలు పెరిగేందుకు ఆ ధార్మిక కర్మల్ని నిరంతరం చేస్తూ ఉంటారనమాట వాళ్ళు అని చెప్పి, ధర్మకార్యాలు 2 రకాలుగా ఉంటాయని చెప్పి, ఒకటి ప్రవృత్తి ధర్మము, ఒకటి నివృత్తి ధర్మం ఉంటాయని శ్రీల ప్రభుపాద చెప్పాడు. మరి ఈ ప్రవృత్తి ధర్మంలో గోల్ ఏంటి, ఉన్నత లోకాలకు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, సర్వసుఖాలు, లేకుంటే ఆర్థికంగా చాలా అభివృద్ధి చెంది ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఇటువంటి కోరికలతోటి చేసే ధర్మాల్ని ప్రవృత్తి ధర్మం అంటారనమాట. వాటికి లాస్ట్ మా లక్ష్యం ఏంటి, పరమ లక్ష్యం ఏంటంటే ఇంద్రియాల్ని భోగింపజేయడమే. వాళ్ళ లక్ష్యము, జన్మ ఉద్దేశం కూడా అదే ఉంటుందన్నమాట. ఈ భౌతిక జగత్తు వచ్చిన మనందరం కూడా మనకేంటి, ఆధిపత్యం చెలాయించాలని. మనం ఈ భౌతిక లోకంలోకి రావడానికి కారణమే స్వామిత్వం కోసం. నేను ఎంజాయ్ చేయాలి, ఎందుకు కృష్ణుడే ఎంజాయ్ చేయాలి, ఆయన ఎందుకు స్వామి, నేను కూడా స్వామిని, నేను కూడా భోక్తను, నేను ఒక అధిపతిని అన్న భావనలో మనలో ఉండడం వల్లనే మనకు ఈ రకంగా ఆ నేచర్, ఆ ప్రవృత్తి కారణంగా మనం భూలోకంకి వచ్చానమాట. కానీ ప్రవృత్తి మార్గానికి ఆపోజిట్ ఏంటంటే నివృత్తి మార్గము, నివృత్తి ధర్మము అని చెప్తున్నారు. అదేంటి అంటే చేసిన పని మన భోగాల కోసము, మన ఇంద్రియాలు తృప్తిపరచుకోవడం కాకుండా భగవంతుని కోసం పని చేయడము. తర్వాత ఎవరైతే ఈ కృష్ణరస భావనలు ఉంటాడో, నేను స్వామిని అన్న భావన అతను ఎప్పుడూ రాదు. అతను తెలుసు దేవాది దేవుడే స్వామి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు, అన్ని దేవాది దేవతలకు, అన్ని యజ్ఞాలకు, అన్నిటి కూడా ఆయనే భోక్త అన్నమాట, ఆయనే స్వామి. అంతేగాని తనేదో అహంకారంతో నేను ప్రభువును, నేను స్వామిని, నేను ఇది అది అని, నేను దేవుని అని అతను ఎప్పుడూ పలకడు అనమాట. తన పొజిషన్ ఏంటి, తన ఎప్పుడూ సేవకుడే. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ నృత్య అనమాట. ఆ రకంగా అతను భావిస్తాడు. కాబట్టి అతని హృదయం కూడా ఏంటి, మలినాల నుంచి భిన్నమవుతుంది, మలినాల నుంచి దూరం అవుతుంది అనమాట. ఇటువంటి వాళ్లకు గృహమేధులకు వ్యత్యాసం ఏంటి, శిలా ప్రభుపాద కంక్లూడింగ్ ఏం చెప్పారంటే, ఈ గృహమేధులు కొన్నిసార్లు ఉన్నత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఈ భౌతిక జగత్తులో ఉండే ఏదో ఒక హైయర్ ప్లానెట్ చేరినప్పటికీ కూడా వాళ్ళు కిందికి రావాల్సిందే. ఎందుకు అంటే అది అంతా అశాశ్వతమైనటువంటి పరిస్థితి. వీళ్ళు చేసే పనులు కూడా వీళ్ళ స్వీయ తృప్తికే, ఇంద్రియ తృప్తికే గాని భగవంతుని తృప్తికి చేయరు. కాబట్టి వాళ్ళకు ఉండే ఆ ఫలము, ఆ పరిణామం కూడా అట్లే ఉంటుంది, స్వల్పంగా ఉంటుంది. సో నెక్స్ట్ శ్లోకాల్లో ఎవరు ముక్తాత్ములు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ డెస్టినేషన్ ఏంటి అనేది నెక్స్ట్ శ్లోకాల్లో చర్చించడం జరుగుతుంది. ఇప్పటితో ఈ మన భాగవత చర్చకు విరామం. మళ్ళీ మండే రోజు కలుసుకుందాం. అంతవరకు హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై. శిలా ప్రభుపాద్ జై. గోపికా గీత మాతాజీ అందరికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. మాత బ్రాహ్మణ్